మామా నడిచి నడిచి నా వల్ల కావడం లేదు మావా, ఏ పని దొరకడం లేదా. చూద్దాం రారా. ఇంకేం చెప్పు మావా, నాకు కూడా ఆకలేస్తుందిరా. ఇదేరా మా చెల్లోలి ఇల్లు, అదే బాలాజీ భార్య అని చెప్పాను కదా, బాలాజీ మా బామర్ది వాళ్ళ ఇల్లు ఇదేరా. సరే పదం బా మావా. సరే వెళ్దామా, నీళ్ళన్నా తాగేసిపోదాం రా. పదం మావా. చెల్లెమ్మా, ఈ అడక తినే వాళ్ళకి ఏం పని లేదు, మా ఇంటి మీదనే పడి ఏడుచా ఉంటారు. పోండి మావా. ఉండరా, ఎవరో తెలుసుకోకుండా మాట్లాడుతుంటది. మా నేనమ్మా మీ అన్నయ్యని. నాకు అన్న లేడు, ఎవరు లేరు, పో మూసుకొని నువ్వు నీ అవతారం. మా నేను మా మీ సురేష్ అన్నయ్యని. పదమావా పదాము, నీకు ఇంకా అర్థం కదా. నువ్వెవరో కానీ కరెక్ట్గా అర్థం చేసుకునేవరా నాయన, గతి లేని వాళ్ళే మా ఇంటికి వచ్చా ఉంటారు. అమ్మ నాగేశ్వరే, సురేష్, రంజిత్ ఎప్పుడు వచ్చినారా మీరు? పదండి పదండి, ఇంట్లో పదం బండి. వదిలేమ్మా, ఏమే ఇంట్లో కొంచెం పని ఉంది. వద్దు వద్దు పదండి, తినేసి పోదు. పెళ్ళిళ్ళ పేరమ్మా, నువ్వురా, నాకు పెళ్లి చేసినావు కానీ అందరిని పిలవబల్లే. మే ఏం మాట అంటున్నావా? మీ సురేష్ అన్న మీ మధ్య కదా ఇల్లా? మా దగ్గర అన్ని బాగుండాయి కాబట్టి వచ్చినారు ఇల్లు, లేకపోతే ఎవరు రారు. నాయన మీరు ఇక్కడే ఉండండి, మీరు కానీ పోయినారంటే నా మీద దొట్టే. పదమే మాట్లాడాలి. ఏంది మా నువ్వు మాట్లాడేదా? ఎక్కువ మాట్లాడినావు నిన్ను కూడా ఇంటికి రానేను. మే నువ్వు నీ మొగుడు బాగున్నావంట, సురేష్ చేసిన కష్టమేమే. నీ మొగుడు బాలాజీ జోజమాడి ఆస్తులన్నీ అమ్ముకొని అప్పుల పరం అయిపోతే సురేష్ కుండేదంతా అమ్మి నీ మొగుడికి అప్పులు కట్టి ఇప్పుడు కూలికి పోతున్నాడు సురేష్. ఇప్పుడు నువ్వు అనుమరించే ఆస్తి అంతా సురేష్. అవునా? ఈ విషయం ఆయన ఎప్పుడు చెప్పలేదే. మంచి చేస్తే ఎవరు చెప్పను నాయన, అదే చెడు చేస్తుంటే 10 మాటలు చెప్పుంటాడు నీ మొగుడు. అసలు మీ ఇద్దరికి పెళ్లి చేసిందే సురేష్, ఆ విషయం నీకు తెలుసా? మనం ఆనందంగా ఉండేటప్పుడు తోడుండేవాడు కాదు, మనం బాధలో ఉండేటప్పుడు తోడుగా ఉండేవాడు నిజమైన బంధువు. మీకు ఎప్పుడన్నా బాధలు వచ్చినాయంటే మీ పక్కన ఉంటాడు సురేష్, ఎప్పుడన్నా ఆలోచించావా? అవును మా, సమస్య వచ్చినప్పుడే మా ఇంటికాడే ఉంటాడు, యాడీ పోడు. అలాంటి సురేష్ ని నువ్వు గతిలోనోడని మాట్లాడుతున్నావే, ఇది కరెక్టేనా? ఇంకా రంజిత్ గురించి చెప్పు. రంజిత్ కూడా సురేష్ అన్నలాగేమా. అలాంటప్పుడు వాళ్ళంత తక్కువగా కనిపిస్తున్నారు నీకు, తరిమేస్తున్నావు వాళ్ళని. నేనేమన్నా తప్పు చేశానా? తప్పుగా మాట్లాడానా? నిజమే కదా, సురేష్ అన్న లేకపోతే మా పరిస్థితి ఏంది? నేనెందుకు ఇంత గర్వంగా మారిపోయాను? డబ్బు శాశ్వతం కాదు నాయన, మనిషే శాశ్వతం. నువ్వు ఒకసారి బాధగా సురేష్ అన్న పిలువు. అన్నయ్య, చెల్లెమ్మ ఏదో బాధగా ఉందిరా, వెళ్దాం భద్రా. ఏమ్మా? అన్నయ్య, నేను నిన్ను తిట్టినా గానీ నా బాధను చూసి వచ్చినారు. అన్నయ్య నీళ్ళు తాగన్నయ్య. తినడానికి ఏం చేసేది? మటన్ కర్రీ, చికెన్ కర్రీ చేసేదా? మాకు అవన్నీ వద్దమ్మా, వచ్చినప్పుడు నీళ్ళు ఇచ్చావు అదే చాలు తల్లి మాకు. ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు 5, కానీ 6వ భూతం ఒకటి ఉంది, అదే డబ్బు.